రామాయణం భారతదేశము చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై 24 శ్లోకములతో కూడిన రామాయణము అనితరమైన ప్రభావము కలిగి ఉన్నది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని సేవకులు, మిత్రులు, రాజు ప్రజలు, భగవంతుడు భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములను, ప్రవర్తనా విధానములు రామాయణంలో చెప్పబడినవి. చాలామంది అభిప్రాయంలో రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామనామము సకల పాపహరమని, మోక్షప్రదమని పలువురు నమ్మిక. రమంతే సర్వే జనాః గుణైతీతి రామః అని రామ శబ్దానికి ఉత్పత్తి చెప్పబడినది. రామనామములో పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ నుండి మా బీజాక్షరము, అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణాయ నుండి రా బీజాక్షరము పొందుపరచబడి ఉన్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. 3 మార్లు రామ నామమును స్మరించినంతనే శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రము ఉత్తర పీఠికలో చెప్పబడినది. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయణం 24,000 శ్లోకాలు, మొత్తం 6 కాండాలు. అవి బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధకాండలు. 6 కాండాల మీద ఒక కాండ ఉత్తరకాండ. రామాయణాన్ని ఆది కావ్యం అని అంటారు. కేవలం రాక్షస సంహారం కోసమే రామావతారం వస్తే రావణుడిని చంపిన తర్వాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి. కానీ ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు. అదేంటంటే దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ, నేను 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలానంతటినీ పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు. భగవంతుడు కనుక రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు. భగవంతుడు కనుక రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు. భగవంతుడు కనుక రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు. భగవంతుడు కనుక ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగా బతికి చూపించలేదు, ఒక మనిషిలాగా, ఒక మానవ రూపంలో బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముని చూసి నేర్చుకోవాలి. ఎవరన్నా రామాయణం గురించి మాట్లాడుతుంటే స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు. రామ అంటే లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరులని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు. ఇంతమందిని అడిగాను, నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటే అంత చులకనగా చూసే రోజుల్లో నరుడుగా పుట్టి ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా సాధించగలడు అని నిరూపించిన వాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రామనామం చెప్పాలి. రాముడి యొక్క నడవడిక కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయాచరితం మహత్తః, పాలస్త్య వద అనే పేర్లు కూడా పెట్టుకున్నారు. రామాయణం ఆది కావ్యము. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించారు. ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాల్లో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనేషియాలోని బాలిదీవిలో రామాయణపు నృత్యనాటకం బాగా ప్రసిద్ధము. రామాయణంలో 24 శ్లోకాలు కలవని మనం ముందుగానే చెప్పుకున్నాము. రామాయణంలో భాగాలను కాండాలని కూడా పిలుస్తారు. ఒక్కొక్క కాండంలోనూ ఉపభాగంలో సర్గలని పిలుస్తారు. రామాయణంలో ఉన్న 7 కాండల్లో
మొదటిది బాలకాండము 77 సర్గలు. కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగ పరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కళ్యాణము ఇవన్నీ బాలకాండలో ఉంటాయి. అయోధ్యాకాండము 109 సర్గలు. కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము ఇవన్నీ రెండో అయోధ్యాకాండలో ఉంటాయి. అరణ్యకాండము 75 సర్గలు. వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము. అలాగే కిష్కింధ కాండంలో 67 సర్గలు ఉంటాయి. రాముని దుఃఖము, హనుమంతుడు రామునికి సుగ్రీవునకు స్నేహము కూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము. అలాగే సుందరకాండము 68 సర్గలు. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియచెప్పుట. యుద్ధకాండము 131 సర్గలు. సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీతా అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము. ఇంకా ఉత్తరకాండము సీత అడవులకు పంపబడుట, కుశలవులు వృత్తాంతము, సీత భూమిలో కలిసిపోవుట, రామావతార సమాప్తి. కానీ ఇది మూల కావ్యములోనిది కాదని, తర్వాత జత చేయబడినదని కొందరి అభిప్రాయం. జై శ్రీరామ్. వీడియో నచ్చితే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ 7 కాండాల వివరణ కూడా నేను ఒక్కొక్క వీడియోలో చెప్తూ ఉంటానండి. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆక్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.